పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభస్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రాభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం. मुखांगेषु ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवाम् ते वेदत्रयमूर्तय स्त्रीपुरुषा सम्पूजिता वस्सुरैः भूयासु पुरुषोत्तमाम्बुजभव श्रीकन्धरा श्रेयसे. ప్రాచీన కాలంలో సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞము చేయటానికి సంకల్పించి శివకేశవుల్ని, ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పట్టం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారారు. కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. భారతావనిలో ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లన్న దీవెనలందుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దీవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురుణ్ణి వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది. బ్రహ్మ సంకల్పానుసారంగా పరమశివుడు దివ్య లింగాకృతిగా కీలాద్రిపై ఆవిర్భవించాడు. ఇంద్రాది దేవతలు వచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రప్రథమంగా రావటం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్ల కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గ
కనకదుర్గమ్మ అంటే ఎంతో ప్రీతి కృష్ణమ్మకు. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు మడుగులు వత్తాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగాంతంలో అమ్మ ముక్కు పుడక తాకి ధన్యత పొందాలని నిశ్చయించుకుని నిర్మలంగా నిశ్చింతగా ముందుకు సాగింది అలివేణి కృష్ణవేణి. బ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో సైతం ఈ విషయాన్ని విశదీకరించారు. అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నదుల అనుసంధానం ప్రజాహితంగా దిగ్విజయంగా జరగాలని, అందుకు నాంది పలికిన కృష్ణా గోదావరి పవిత్ర సంగమమైన ఈ ప్రాంతంలో ఇచ్చే హారతి పరమ పావనం, చైతన్య జలదీపం. నవదుర్గలకు ప్రతీకగా కృష్ణా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి. హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి. అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. నమామి సుకృత శ్రేణి కృష్ణవేణి తరంగిణి యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం. తదకామయతా సమాత్మనాపద్యేయేతి ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయతా. అఖండ కృష్ణవేణీ నద్యై నమః. ఓంకారహారతిం సమర్పయామి. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. నమో అస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. అఖండ కృష్ణవేణీ నద్యై నమః. నాగహారతిం సమర్పయామి. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. పుష్కరణీం
पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावः अखण्डकृष्णवेणीरत्यै नमः सूर्यहारतिम् समर्पयामि లోక బాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము ఆరోగ్యము లభిస్తుంది. करणीम् यष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्दाम् हिरण्मयीम् लक्ष्मीम् यातवेदो ममावः अखण्डकृष्णवेणीवद्यै नमः चन्द्रहारतिम् समर्पयामि. పుడమిని పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. तस्मै पञ्चमगोहोत प्रत्यशृणोतु स पञ्चभूतो भवतु पञ्चभूतो हवैनामैषः तं वा एतं पञ्चभूतगुंसन्दम् पञ्चभूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः. अखण्डकृष्णवेणीवद्यै नमः पञ्चहारतिम् समर्पयामि. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. तीक्ष्णशृङ्गाय विद्महे शम्भुवाहनाय धीमहि तन्नो वृषभः प्रचोदयात्. अखण्डकृष्णवेणीवद्यै नमः నందిహారతిం సమర్పయామి. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది.
स्खलन्तीम् वैरोचनीम् कर्मफलेषु जुष्टाम् दुर्गाम् देवी गोचरणमहम् प्रपद्ये सुतरसि तरसे नमः अखण्डकृष्णवेणी नद्यै नमः సింహహారతిం సమర్పయామి. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. पूर्णा पुरस्तात् उन्मध्यतः पौर्णमासीजिगाय तस्याम् देवा अधिसंवसन्तः उत्तमेनाकयहमादयन्ताम् अखण्डकृष्णवेणी नद्यै नमः కుంభహారతిం సమర్పయామి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతనా యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు విదే దధాతు అఖండకృష్ణవేణీ నద్యై నమః నక్షత్రహారతిం సమర్పయామి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. పవిత్రహారతి దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశము, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలము కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుదాం.
పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్ల